లోపలికి వెళ్ళి ప్యాంట్ వేసుకోపో. హాయ్ హలో అందరికీ నమస్కారం. హార్డీ వెల్కమ్ టు వైట్ గోల్డ్ ప్రెజెంట్స్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2. నమస్తే మేడం. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నీ పుణ్యమాని పోలేదు ఇంకా. ఇక మీదట బాగోరు, ఎందుకనంటే కొన్ని న్యూస్లతో వచ్చా. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే డ్రైనేజారా? అగ్ని పరీక్ష సీజన్ 2 లో సస్పెన్స్ లతో సర్ప్రైజ్ లతో ఈ రోజు నుండి అస్సలైన అగ్ని పరీక్ష మొదలవబోతుంది. స్టార్ట్ చేస్తున్నావా? ఇప్పుడు వరకు పూజ చేసావా? వీటన్నిటి మధ్యలో ఇక నుండి అగ్ని పరీక్ష మీరు ఊహించనంత రసవత్తరంగా మారబోతుంది. ఇప్పుడు వేట మొదలైంది. కొత్తగా పోస్ట్ అయిన ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చినా ఆపలేడు. Hardy, welcome jury. How are you? Very good. But I would want to ask you, jury. I became తెలుగు లేడు, ఇంగ్లీష్ రాదా? వచ్చు ఆయన తెలుగు లేడు. అయినా తెలుగులోనా? ఈ రోజు నుంచి ఎల్లో కార్డ్ మనం రివీల్ చేస్తున్నాం కదా, ఎవరికి వస్తుంది? ఇచ్చేమంటారా? ఇచ్చేమంటారా? భయ్యా భయ్యా నీకు షుగర్ ఉందా భయ్యా? అవును, నీకెలా తెలుసు? వచ్చాగట్లేదు కదా అందుకు. నవదీప్ గారు ఇచ్చేస్తే బెటర్ ఏమోనండి. ఇచ్చేమంటారా? రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. టాప్ 15 ఇక నుంచి మీరు వేసే ప్రతి అడుగు మిమ్మల్ని బిగ్ బాస్ ఇంటి వైపుకి నడిపిస్తుంది. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. ఒకే ఒక్క ఫైర్ కార్డ్ కి పని పెట్టే టైం వచ్చేసింది. ఒక్క రోజులో ఒక్క ఫైర్ కార్డ్ వాడడానికి మాత్రమే వీలుంటుంది. సరే, మరి ఈ రోజు ఫైర్ కార్డ్ వాడే అవకాశం మేము ఇస్తున్నది ఎవరికంటే గెలుచుకున్న రాజకుమారి. నాకే ఫెసిలిటీ ఎందుకు ఇచ్చా? మీరు పర్సన్ కదా. ఇవాల్టి ఎపిసోడ్ లో ఎలాంటి సందర్భంలో అయినా మీరు వాడే అవకాశం ఉంటుంది. ఈ రోజే వాడాలి. విన్నింగ్ ని మార్చలేరు, జ్యూరీ డిసిజన్స్ ని మార్చలేరు. ఓకే, ఇవాళ యూజ్ చేయకపోతే ఇంకెప్పుడు యూజ్ చేయలేవు. మరి ఈ రోజు అగ్ని పరీక్షలో ఇక్కడున్న మన కంటెస్టెంట్స్ యొక్క క్వాలిటీస్ ని పరీక్ష పెట్టబోతున్నాం. ఇదంతా ఏం లేదు, వేస్ట్. ఆటలో అవ్వకూడదంటే బలి, అప్పుడప్పుడు మనం అవ్వాలి బాహుబలి. ఏవి రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ అబౌ. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇక మీదట మాకు అగ్ని పరీక్షలో కావాల్సింది సింగిల్ ఇండివిజువల్ ప్లేయర్స్ కాదు, మాకు గ్రూప్స్ కావాలి. ఇదేం దిక్కుమాలిన ఆలోచన, ఇంత బావదారిద్రం. విన్నింగ్ టీం ఒకటే ఉంటుంది, మీకు తెలుసు. బై ఆ విన్నింగ్ టీమ్ లో ఉన్న వాళ్ళకే ఓట్ అపీల్ చేసే అవకాశం. అండ్ రోహిత్, మీ ఇద్దరి మధ్య దా. ఓకే, మిథిలేష్ కి నోట్లు ముందే అయిపోయింది. మిథిలేష్ కి 5. ఓకే, రోహిత్ కి నోట్లు. ఓ మై గాడ్, రోహిత్ రెడీ. మార్కెట్ లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. గో. నీకు చాలా బలం ఉందా అన్నాయ్? మజిల్ చూడు ఎలా ఉంది. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. అమరేంద్ర బాహుబలి. అసలు ఫిజికల్ లో ఐ థింక్ రోహిత్ చాలా అండర్ డాగ్ లాగా ఉన్నారు. అసలు మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నారు అన్నారు గారు. చాలా తక్కువ అంచనా. What happened, Mithilesh? This is not the first time. I'm not happy. సరదాగా ఆడినా గానీ it is not done. ఏమైంది? నా వల్ల కాల. Okay, your time starts in 3, 2, 1, go. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? ప్రతి ఎపిసోడ్ కి 2 టీమ్స్ అవసరం. మరి టీమ్ డివిజన్ చేసే టైం వచ్చేసింది. The teams are girls versus boys. Come on. అడది పిడిది పాడోళ్ళందరూ ఒక దిక్కు ఎట్లయితారు మమ్మీ లాస్ట్ కి? 6 అబ్బాయిల్లోంచి ఒక వీక్ ప్లేయర్ ఎవరు అనేది చెప్పి బై డిఫాల్ట్ వాళ్ళని ఒక వీక్ టీమ్ లోకి పంపించేస్తాం అన్నమాట. నాకు మ్యాటర్ అర్థమైంది, నేను డీల్ చేస్తాను, మీరు వెళ్ళండి సార్. అమన్, నో, I could see someone else. ఇవి తీసేసి డ్రైవింగ్ చేస్తే కళ్ళు కనపడి దొబ్బించుకుంటాయి. నాకు ఇక్కడ నుంచి ఇంకొకడు అనిపించాడు ఫస్ట్ బమ్. రోహిత్ మేబీ. మార్చేస్తాడు సార్. సార్ వీడు అన్నింటినీ మార్చేస్తున్నాడు సార్.
అయి ఉండేది అని నాకైతే రోహిత్ సంచాలకుల నిర్ణయం తుది నిర్ణయం కాబట్టి నువ్వు ఎందుకు మార్చావు? నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. ఆలోచించి అకార్డింగ్ టు యూ హూ ఇస్ ద వీక్ ప్లేయర్ అని అనుకుంటున్నావో ఒక్క పేరు చెప్పు. రామకృష్ణ. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? రామకృష్ణ బై డిఫాల్ట్ వీక్ టీమ్. ఏమన్నా చెప్తావా, చెప్పాలా, ఏంటి? నా ఛాన్స్ వస్తుంది అప్పుడు నేను చెప్తా. కొట్టాడు, తీసుకున్నాం. మా టైం వస్తుంది, మేము కొడతాం. అబ్బా, ఎక్కడ లేవాలో కాదురా, ఎక్కడ పడాలో తెలిసినాడు గొప్పోడు. ఓకే, మాకొక్కళ్ళు వచ్చారు. మిస్టర్ చరణ్ చచ్చాడు. బట్ ఫస్ట్ బమ్ పెట్టింది ఝాన్సీ. దట్స్ ద రైట్ ఆన్సర్ అని బానే చూసావు. గుడ్ సంచాలకులు. ఇలా చేయాలి సంచాలక్. మంచి ఎగ్జాంపుల్ అబ్బా. నేర్చుకోరా దెప్ప, నేర్చుకోరా, నేర్చుకో. అందువల్ల ఓకే, సో ఝాన్సీ నీ ప్రకారం ఎవరు ఒక వీక్ ప్లేయర్? అపూర్వ. నువ్వు కాబట్టి ఇంకా ఎవర్రా, ఎవర్రా? నా ఫిజికల్ స్ట్రెంత్ కాబట్టి ఇక్కడ ఉండే కంటెస్టెంట్స్ లో చరణ్ ఇస్ ద వీకెస్ట్ అని నాకు అనిపిస్తున్నాడు. సో బేస్డ్ ఆన్ దట్ రీజన్. కరెంటు వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటుందిరా, కానీ టచ్ చేస్తే దానమ్మ షాకే. మరి కరెంటు పోతే ఎనీథింగ్ దట్ యు వాంట్ టు సే? నాకు ఫిజికల్ స్ట్రెంత్ లేదంటే నీకు బుద్ధి లేదంట, నీకు బుద్ధి లేదంట. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. వెరీ వెరీ సారీ. సంచలక్ క్లియర్ గా మ్యూజిక్ ఆగకముందే తను ఇలా వచ్చాడు లోపలికి. దాని తర్వాత ఐ అగ్రీ విత్ వాట్ దీపక్ ఇస్. అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. అదే సాంగ్ ఆగుతుందని నేను కొంచెం ఇట్లా ముందుకు వచ్చా, మళ్ళీ సాంగ్ ఆగలేదని మళ్ళీ అదే లైన్ లోకి వచ్చినా, ఆగింది, అక్కడికి వెళ్ళా. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? నేను ఎంత కష్టపడ్డా లాస్ట్ కి ఏదో ఒక బొక్క అవుతుంది నాకు యాక్చువల్లీ. కూర్చున్నాడు. సో బంప్ అనేది పక్కా కాబట్టి ఆయన 2 బంప్ పెట్టాడు కాబట్టి ఆమెనే అని చెప్పి. ఫైనల్ ఆన్సర్ ఏంటి? అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా. పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసు ఎంత. మేము గేమ్ ఆడుతున్నప్పుడు దీపక్ నాకు బ్యాక్ సైడ్ చెప్పాడు, నువ్వు నెక్స్ట్ ఛాన్సెస్ గెలిచే అవకాశం ఉంది, నువ్వు గెలిస్తే నాకు వీక్ టీమ్ లో వేయని. జనరల్ గా చెప్పాను రా. నేను సీరియస్ గా తీసుకున్నాను. ఈ లైన్ మీద నడవలేదు, లోపలికి వెళ్ళిపోయారు. నేను చూసాను క్లియర్ గా. అది సంచాలక్ ని క్వశ్చన్ చేయాలి. మాట్లాడుతున్నాను పూర్వ. మాట్లాడతారు సార్ మీరు ఊరికే మీరు సరిగ్గా మాట్లాడటం నేర్చుకోవాలి. మీరు మొన్న సంచాలకులు కూడా నీ వల్లే నాకు చాలా ఇబ్బంది అయింది. చాలా బ్యాడ్ అయినా నీ వల్లే. అరుస్తున్నాడు భయ్యుడు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. కానీ నన్ను బ్యాడ్ చేసిర్రు. అదే నువ్వు సంచాలక్ పని కరెక్ట్ చేసి ఉంటే అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఈ గేమ్ అయిపోయింది, ఇట్స్ ఓకే. బయట ఏం మాట్లాడుకుంటారు అంటే అమ్మకి ఫేవర్ చేసిర్రు, అది చేసిర్రు అంటే యా ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్ కదా. ఇది నిజమే కదా, జోక్ అనుకుంటారేంటి అందరూ? ఇప్పుడు కూడా నువ్వు లోపల నడిచావు, నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తున్నావు కదా. నువ్వు లోపల నడిచావు, నీ ఆటకి ఎవడు ఆపలేదు. నువ్వు లోపల నడిచావు. అరవకు, అరిచి నీ ఆధిక్యతను ప్రదర్శించుకో. నేను అరిచానంటే గొంతు పోద్ది. గర్ల్స్ వన్ బై వన్. అతను ఇందాక ఒక పాయింట్ తీసాడు ఏంటంటే మొన్న కూడా నాకు బొక్క పడింది. బొక్క పెట్టావు నువ్వు, బయట బ్యాడ్ అయ్యా నేను. నువ్వేమన్నా బిగ్ బాస్ అనుకుంటున్నారా? ప్రతి దాంట్లో బొక్కలేరు పట్టుకుంటున్నావు. అన్నాడు, ఆ మాట ప్రకారం టీమ్ లోకి వెళ్ళిపోయాడు. బట్ అమ్మని ఊరికే టార్గెట్ చేస్తే స్పేస్ వస్తది కాబట్టి చేస్తున్నాడు ఇదంతా. కాకపోతే రెండు టీమ్స్ లో సరి సమానమైన ప్లేయర్స్. అరే వీక్ టీమ్ లోంచి ఒకళ్ళు తీసేయాలి. కరెక్ట్. అంత నోరు తెరవక ఫ్లైట్ దూరిపోతుంది. మొట్టమొదటి ఎల్లో కార్డ్ ని సృష్టి వ్యాకరణం ఎవరికిస్తుందంటే మొదటి కంటెస్టెంట్ గాయత్రి. మీరు రెడ్ టీమ్ గానీ బ్లూ టీమ్ గానీ రెండు టీమ్స్ లో లేరు కాబట్టి ఇంకా ఆటలో ఆడరు, డేంజర్ జోన్ లోకి అయితే వెళ్ళిపోయారు. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. రాజకుమారి, నీ దగ్గర ఉన్న ఫైర్ కార్డ్ ని వాడే అవకాశం ఇప్పుడు ఉందా లేదా? ఏమో నాకేం తెలుసు, మరి నీకేం తెలుసు? లీడర్ ఎవరు, వీక్ టీమ్ లీడర్ ఎవరో చెప్పు. రోహిత్ ఫర్ స్ట్రాంగ్ టీమ్. ఓకే, ఐల్ గో విత్ దీపక్. థ్యాంక్ యూ.
కొంచెం సన్నగా ఉండడం వల్ల ఆ పుల్లింగ్ స్ట్రెంత్ లేకపోవచ్చేమో అని నేను అనుకొని తను వీక్ ప్లేయర్ అని నేను అనుకుంటాను. అది మీరు ఎలా చెప్తారండి? అట్టను చూసి అంచనా వేయటం మీ తప్పు. ఏదైనా తిరగేస్తే కదా తెలిసేది అది అట్ట రొట్ట అని. ఇటు ఫ్రంట్ పుష్ చేస్తే నువ్వు వెనక్కి పుష్ చేసేలాగా అలా ఉండాలి. సో మనందరికీ వచ్చేస్తాయి. తీసుకొచ్చేస్తాయి. ఓకే, ఎంత గట్టిగా లాగాలంటే వాళ్ళు పడిపోవాలి. పెద్ద ప్లానింగే రా. కబడ్డీ కాదు. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య.